ఒక్కటే పరీక్ష పెట్టాడు 10 ఏళ్ల తర్వాత. ఏమిటో తెలుసా? వైద్యం నేర్పాడు కదండి. వైద్యం అంటే ఆకుల నుంచి తయారు చేసే రసాలే కదా, మెడిసిన్ కదా. అందుకని విద్యార్థులను పిలిచి, అబ్బాయి మీరందరూ అడవిలోకి వెళ్ళండి, శుభ్రంగా తిరగండి. వైద్యంలో ఏ రోగానికి పనికిరాని మందు ఆకు ఏదైనా ఉంటే, పనికిరాని ఆకు అస్సలు పనికిరాకూడదు, దేనికి దాని ఉపయోగమే ఉండకూడదు, అటువంటిది పట్టుకుని అన్నాడు. అది పరీక్ష. విచిత్రం కదా, పనికొచ్చేదాన్ని కదా, పనికిరాని దాన్ని. వెంటనే పనికిరాని దాన్నే కదా పట్టుకురమ్మన్నారు. గురుగారు బోర్డు దొరుకుతాయి, చెత్త చెదారం పిచ్చాకులు చాలా ఉన్నాయి, పట్టుకో. పైగా ఈయన సరదాకి ఏమన్నాడు, ఒరే ఎన్ని ఆకులు పట్టుకొస్తే అన్ని మార్కులు రానడి. ఇంకే ఆకులను బట్టి మార్కులు శుభ్రంగా. ఒకడో శుభ్రంగా 2 చేతులలో పట్టుకుని వెళ్ళాడు, ఇంకోడేమో 2 జేబులు నెక్కలేసుకెళ్ళాడు, ఒకడేమో పెద్ద యూరియస్ నుంచి వేసుకెళ్ళాడు, ఒకటి ఏకంగా 2 బండి వేసుకెళ్ళాడు. వాడిని అడుగుతుంటే గురువుగారు అడిగాడు, ఒరే బండి ఎందుకు రా అన్నాడు. పనికిరాని ఆకులు పట్టుకురానాకండి అన్నాడు. బాబు అవి పనికిరావో, నువ్వు పనికిరావో, తర్వాత తెరుద్దాం, ముందు ఎడమన్నాడు. వెళ్ళాడు, అడవంతా తిరిగాడు. ముందు బండివాడు వచ్చాడు, పనికిరాని చాలా దొరికే వాడికి. మొత్తం గణపతి పూజ అనుకున్నాడు వాడు, వినాయక చవితి పూజ అనుకుని మొత్తం పట్టుకొచ్చాడు. ఇక్కడ నక్షపత్రి పూజ అవన్నీ అక్కడ పోసాడు. ఏమిటంటే పనికిరావు, ఇన్ని ఆకులు పనికిరాని దొరికాయి నీకు, 10 ఏళ్ళు చదివావా, సరే కానీ అన్నాడు. తర్వాత యూరియా సంచి వాడు వచ్చాడు, వాడు సంచి నిండా పట్టుకొచ్చాడు. వాడు ఇంకో 2 జేబులు వాడు వచ్చాడు, వాడు 2 జేబులు నిండా పట్టుకొచ్చాడు. పనికిరావు అని చెబుతాడు. చివరికి ఒకడు 2 ఆకులే పట్టుకొచ్చాడు. ఏమిట్రా ఈ విడాకులు అండి, ఎంతకంటే పనికిరానివి నాకు కనపడలేదు అన్నాడు. మరి 2 ఆకులు అంటే విడాకులే కదా, దీని పేరు విడాకులండి, ఇంతకంటే పనికిమాలినవి నాకు కనపడలేదు. చివరికి ఒకడు ఉన్నాడు, ఒకటే పట్టుకొచ్చాడు ఆకు. ఏమిట్రా ఆకండి, పొగాకండి, ఇదే కండి పనికిమాలింది అన్నాడు. దీనివల్లే కదా మొత్తం ఊపిరితిత్తులు క్యాన్సర్ వచ్చి నాశనం అవుతున్నారు, నాకు పనికిరా నాకు ఇదండి అన్నాడు. ఆశ్చర్యకరంగా అప్పుడు ఒక్క విద్యార్థి వచ్చాడండి. అతను ఏమీ తీసుకురాలా, ఒట్టి చేతులతో వచ్చాడు, దిగులు మొహంతో ఉన్నాడు. వెంటనే ఈ గురువు ఆయన అడిగాడు, ఏమిట్రా అబ్బాయి నువ్వు ఒక్కటి కూడా తెలదంటే, క్షమించండి గురువర్య, నాకు పనికిరాని ఆకు ఏది అడవి మొత్తం మీద కనపడలేదండి, అన్నీ పనికొచ్చేవేనండి అన్నాడు. అందుకని ఆ మంత్రం కాని అక్షరం లేదు, వైద్యానికి పనికిరాని ఆకు లేదు. అలాగే ఇంకొక మాట చెప్పాడు, అందరం ఆత్మవిశ్వాసంతో ఉండడానికి. అయోగ్య పురుషో నాస్తి, పనికిరాని మనిషి కూడా ప్రపంచంలో లేడు.